చెత్త ఏరియా కోసం హత్య. బా, స్వచ్ఛ కార్మికుడిని చంపి సంచిలో మూటగట్టి మూసిలో వేసిండ్రు. 3 నెలల కింద మేడిపల్లి పరిధిలో ఘటన. అస్థి పంజరం స్వాధీనం. చెత్త సేకరణ ఏరియా గురించే గొడవ కారణం. నగరంలో సాధారణమైన చెత్త హత్యలు. నెలకు లక్షలు వస్తుండడంతో చెత్త సేకరణ జాబ్కు ఫుల్ డిమాండ్. మనం సింపుల్గా అనిపిస్తుంది కదా, చెత్త ఇళ్ళకి వచ్చి చెత్త తీసుకొని పోతారు కదా విజిల్ వేసుకుంటూ, సింపుల్గా అనిపిస్తుంది కానీ నెలకు లక్షలు సంపాదిస్తున్నారంట. నా ఏరియాకు ఈడెట్లు వస్తాడు, ఆ ఏరియాకి ఈడెట్లు వస్తుందని ఒకరికొకడు మంచిగా సాయంత్రం పూట తాగి ఫుల్గా తాగి అదే బాటిలతో కస్సా ఓడుచుకొని వస్తున్నారంట. చంపేసి ఆ చెత్త మూటల్ని కట్టేసి మూసిలో పడేసిందంట. 3 నెలల క్రితం చంపి మూసిలో పడేస్తే నిన్న దొరికిండు సారు. ఇట్లా అయిపోయింది ఆదిబట్లలో. కట్నాల కింద అల్లులకు రాసిస్తున్నారు. ఇగో ఈ ఏరియా నీది, ఇగో ఈ చెత్త బండి నీది. పెళ్ళిళ్ళు అవుతాయి కదా, అలా బిడ్డనిస్తారు కదా, ఇగో ఈ ఏరియా మొత్తం నీదే. పోయిగా ఇంటికి 150 రూపాయలు 200 రూపాయలు వసూలు చేసుకో. ఇక దాంట్లో వచ్చినాయి అట్టలు గిట్టలు అమ్ముకో. నెలకో 1,00,000 రూపాయలు పోయిగా నీకు ఫుల్ డిమాండ్. ఇక రోజు కోటరు తాగినా ఏం కాదు. చెక్ పెట్టే ప్రయత్నం చేయని అధికారులు. దీంట్లో కూడా మొత్తం అవినీతే. ఈడ తెలంగాణకి ఏమో దొరకదు పని. మీరు చెత్త సేకరణ చూడొచ్చు. చెత్త బండ్లు కేసీఆర్ ఉన్నప్పుడు వరుసగా ఇచ్చిళ్ళు కదా. తడి చెత్త వేరు, పొడి చెత్త వేరు అంటే ఎడవడదు. అది తడి చెత్త లేదు, పొడి చెత్త లేదు, ఆని ఒకటే చెత్త. మొత్తం 80% చెత్త కార్మికులంతా రాయలసీమ ప్రాంతానికి చెందిన బిడ్డలు ఉన్నారు. మొత్తం 80% మీరు చెక్ చేసుకోండి ఎక్కడైనా. ఒక్కొక్క సూపర్వైజర్ 9 నుంచి 10 బండ్లు అక్రమంగా తీసుకున్నారు, చెత్త సేకరణ బండ్లు. జిహెచ్ఎంసీలో సూపర్వైజర్స్ ఉంటారు కదా, ఎస్పీఆర్ ఏదో అంటారు వాళ్ళను. ఒక్కొక్క అతను 9 నుంచి 10 బండ్లు అక్రమంగా కొట్టేసిండ్రు. ఏ శాఖనైనా తీసుకోబ్బా, మొత్తం అవినీతి మయమైపోయింది. నేను షేర్లింగంపల్లిలో దొరకబడ్డా క్యూనిస్లో ఉన్నప్పుడు. వాడు గోవాలో ఉన్నాడు, వాళ్ళ అధికారి. వాడు గోవాలో ఉన్నాడు, షేర్లింగంపల్లిలో వాడు అటెండెన్స్ పడ్డాడు. వాడు ఉన్నది గోవాలనే ఆ సూపర్వైజర్, కానీ షేర్లింగంపల్లిలో మాత్రం ఎంఐసి ఆ ఏరియాలో అటెండెన్స్ పడ్డది. ఎక్కడి నుంచి అటెండెన్స్ పడ్డది అంటే ఈ ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ ఫింగర్స్ రబ్బర్ ప్లాస్టిక్ ఫింగర్స్ పెట్టి అటెండెన్స్ చేస్తున్నారు. వాడు తయారు చేసుకున్నాడు. అప్పుడు సెన్సేషన్ వార్త అయి ఉండేది. ఇటువంటి అనేక వార్తలు బయటపెట్టిన. గింత ఘోరమారా. ఆదిబట్ల ప్రాంతంలో చెత్త సేకరించే ఓ స్వచ్ఛ కార్మికుడిని దారుణంగా చంపేశారు. 3 నెలల కింద అపహరించి చంపి మూటగట్టి మూసీ నదిలో పడేయగా పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ సందర్భంగా నిందితులు చెప్పింది విని పోలీసులు షాక్ అయ్యారు. చనిపోయిన వ్యక్తి చెత్త సేకరించే స్వచ్ఛ కార్మికుడనే డిమాండ్ ఉన్న ఏరియా గురించి జరిగిన గొడవనే హత్యకు కారణమని తేల్చారు. చెంగిచెర్ల గణేష్ నగర్కు చెందిన పండిపాటి బక్కయ్య ఆలియాస్ నాగరాజు 33 సంవత్సరాలు అంట యువకునికి. తన దగ్గరి బంధువులైన శ్రీశైలం నరసింహతో కలిసి ఆదిబట్ల ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కొన్ని ఏరియాలో చెత్త సేకరించేవాడు. ఇక్కడ ఇళ్లతో పాటు హాస్టల్స్ లాంటి కమర్షియల్ ప్రాంతాలు కూడా ఉండడంతో నెలకు లక్షల్లో సంపాదించేవారు. కొన్నేళ్ల కింద ఒక ఏరియా గురించి 3 మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇక చూడు కథ. హాస్టల్ నెలకింత ఇదింత. సరే, ఇప్పుడు కష్టపడు సంపాదించుకోవడం తప్పు లేదు, ఎందుకంటే చెత్త అందరూ సేకరించలేరు కాబట్టి తప్పే లేదు. 4 వచ్చిందే. ఓ రోజు 5 కొడితే 4 వస్తుంది, ఓ రోజు ఏమో అట్లా వస్తుంది, ఓ రోజు ఇట్లా వస్తుంది. 6 కొడితే 5 వచ్చింది. బక్కయ్య చూసే కొన్ని ఏరియాలను నరసింహ శ్రీశైలంలకు అప్పజెప్పి అతడు వేరే ఏరియాలను చూడడం మొదలుపెట్టారు. అయితే అంతకు ముందు వచ్చినట్టు ఆదాయం రాకపోవడంతో మళ్ళీ తన ఏరియాను తనకు ఇవ్వాలని అడిగారు. వారు ఒప్పుకోకపోవడంతో గొడవలు మొదలయ్యాయి. బక్కయ్యను శాశ్వతంగా లేకుండా చేసే సమస్య
ఉండదని భావించారు. గత ఏడాది డిసెంబర్ 30న మేడిపల్లి పరిధిలోని డ్యూటీకి వెళ్లిన నాగరాజు ఆలియాస్ బక్యా ఇంటికి తిరిగి రాలేదు. ఆ కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. జనవరి 21న బక్కయ్య బాబాయ్ శ్రీను మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా నరసింహ శ్రీశైలాన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నాగరాజును హత్య చేసి సంచిలో మూటగట్టి కొర్రేముల బాచారం మూసి వంతెన సమీపంలో పడేసినట్లు ఒప్పుకున్నారు. సంఘటన స్థలం వద్దకు వెళ్లిన పోలీసులు ఓ సంచిలో ఉన్న ఎముకలను స్వాధీనం చేసుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చెత్త సేకరణ విషయంలో తలెత్తిన వివాదమే హత్యకు దారితీసిందని పోలీసులు పేర్కొన్నారు. ఇదే మొదటిది కాదు. ఒకప్పుడు రౌడీ షీటర్లు, తర్వాత పొలిటీషియన్ల మధ్య ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం గొడవలు జరిగేవి. ఇప్పుడు హైదరాబాద్లో చెత్త సేకరణ దందా వ్యవహారం మాఫియా అవతరించడానికి కారణమైంది. ఏరియా నాదంటూ గ్రూపుల మధ్య గొడవలు జరిగి చివరికి హత్యల వరకు వెళ్తున్నాయి. 4 నెలల క్రితం KPHBలో 10 ఇండ్లకు సంబంధించిన చెత్త సేకరణ విషయంలోనే ఓ కార్మికుడిని తోటి కార్మికులే హత్య చేశారు. గత నెలలో అబ్దుల్లాపూర్ మెట్లోనూ చెత్త సేకరించే కార్మికుడిని తోటి కార్మికులు చంపబోయారు. ఈ సంఘటన మరొక ముందే తాజాగా ఆదిపట్ల ఘటన జరిగింది. దీంతో అసలు స్వచ్ఛ కార్మికుల ఏరియాలకు అంత డిమాండ్ ఎందుకు ఉంది? ఇంటికి 100 నుంచి 200 వరకు తీసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారా? ఇందుకోసం హత్యల వరకు పోతున్నారా అని నగరవాసులు షాక్కు గురవుతున్నారు. 2007కు ముందు రిక్షాల ద్వారా చెత్త సేకరణ ఉండేది. తర్వాత 2007కు ముందు ఎంసీహెచ్గా ఉన్నప్పుడు రిక్షాల ద్వారా శుభ్రక్ కార్మికులు ఇండ్ల నుంచి చెత్త సేకరించేవారు. ఇలా దాదాపు 500 మంది అవుట్ సోర్సింగ్ కింద పనిచేసేవారు. వీరంతా సైకిల్ రిక్షాల ద్వారా ఇంటింటికి చెత్త సేకరించేవారు. వీరికి జిహెచ్ఎంసీ నెలకు 6,000 వేతనం ఇచ్చేది. రోజుకు జనాభా పెరుగుతుండడం, ఇండ్ల నుంచి చెత్త ఎక్కువ కావడంతో వారి వల్ల కాలేదు. దీంతో జనం రోడ్లపై ఉన్న డస్ట్బిన్లలో చెత్త వేసేవారు. ఇలా రోడ్లపై చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లేది. దీనికి చెక్ పెట్టేందుకు జిహెచ్ఎంసీ ఓ నిర్ణయం తీసుకున్నా దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల ఇప్పటికీ గొడవలకు పునాది పడింది. 2009లో రామ్కీతో ఒప్పందం చేసుకున్నారు చెత్తోళ్ళు వీళ్ళంతా. ఆ గ్రేటర్లో డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ నుంచి డంపింగ్ యార్డ్కు తరలించి నిర్వహణ చేపట్టేలా 2009లో రామ్కీ అనే సంస్థతో జిహెచ్ఎంసీ ఒప్పందం చేసుకున్నది. దీని ప్రకారం ప్రతి ఇంటి నుంచి చెత్త తీసుకెళ్లడంతో డంపింగ్ యార్డ్కు తరలించే బాధ్యతను రామ్కీకి అప్పగించారు. రామ్కీ సంస్థ స్వచ్ఛ కార్మికులు పని చేయాలని ఆదేశించారు. అయితే 2009 నుంచి 2012 వరకు రామ్కీ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ క్యాంపింగ్ పనులు దుర్వాసన రాకుండా చేసే పనులపైన దృష్టి పెట్టింది. 2012 నుంచి ఇంటింటి చెత్త సేకరణ సిద్ధం కాగా కార్మికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. తాము ఎన్నో ఏళ్లుగా ఇంటింటి చెత్త సేకరిస్తున్నామని ఇప్పుడు వచ్చి మధ్యలో మీ పెత్తనం ఏంటని ఎదురు తిరిగారు. ఈ గొడవలో 2015 వరకు జరిగింది. జిహెచ్ఎంసీ కకృతి. 2016లో గొడవలకు పరిష్కారం చూపేందుకు జిహెచ్ఎంసీ ఓనర్ కమ్ డ్రైవర్ అనే స్కీమ్ను తీసుకొచ్చింది. దీని కింద స్వచ్ఛ కార్మికులకు ఆటోలు ఇచ్చేందుకు డిసైడ్ అయింది. మొదటి ప్రాధాన్యత కింద సైకిల్ రిక్షాల ద్వారా చెత్తను సేకరించే వారికి ఇచ్చారు. ఆ తర్వాత చెత్త సేకరించేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వారికి కూడా ఇచ్చారు. 2016లో 2,500 వెహికల్స్, 2019లో 2,000 వెహికల్స్ అందజేశారు. ఎస్సీ కార్మికుల నుంచి 60,000, బీసీ కార్మికుల నుంచి 80,000 డౌన్ పేమెంట్ కింద కలెక్ట్ చేశారు. వాటి ఈఎంఐలను నెల తామే కట్టుకుంటామని చెప్పింది. అయితే రామ్కీ సంస్థ రోడ్లపై షాపుల వద్ద చెత్త సేకరిస్తుందని కార్మికులు తాము ఇచ్చిన ఆటోలతో ఇళ్లలో చెత్త సేకరించాలని అప్పటి కమిషనర్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న జీతాల విషయంలో జిహెచ్ఎంసీ కకృతి పడడంతో సమస్య మొదలైంది. తాము ఆటోల కిస్తీలు కడుతున్నందున జీతాలు ఇవ్వలేమని ఆ డబ్బులను చెత్త తీసుకునే ఇండ్ల నుంచి వసూలు చేసుకోవాలని చెప్పింది. కానీ ప్రతి ఇంటి నుంచి 50 మాత్రమే తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. 50 వేంది, 100 వేంది, 150 వేంది, 200 వేంది, 300 కూడా వసూలు చేస్తున్నారు. ఇక వారసత్వ ఆస్తిగా ఫీల్ అవుతున్నారు. ఈ వార్త చూడకముందే చెప్పిన నేను, రాయలసీమ లీడర్ల ఎంట్రీ. మొత్తం లీడర్లతో దందా నడుస్తుంది. రాయలసీమకు సంబంధించిన లీడర్లతో ఈ అల్లుళ్ళకు కూడా కట్నం కింద ఏరియాలు రాసిస్తున్నారు. మీకు ఆ ఏరియా, మాకు ఈ ఏరియా అని చెప్పేసి ఆ ఏరియాలు రాసిచ్చేసి కూతుర్లకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. పెళ్ళిళ్ళు చేసి ఇక ఈయన కలిసి చెత్త సేకరణలో
సీఎం ఆదేశించిన మార్పు అయితే ఇప్పటి వరకు కనిపించడం లేదు. 3 కార్పొరేషన్ల ఏర్పాటు తర్వాత 3 కమిషనర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా సిటీలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతుందని తెలుసుకున్నారు. ముందు శానిటేషన్ సమస్యపైన దృష్టి పెట్టాలని ఆదేశించారు. దీంతో కమిషనర్లు చెత్త సేకరించే అసోసియేషన్లతో మీటింగ్ పెట్టి మాట్లాడారు. అన్ని ఏరియాల నుంచి చెత్త సేకరించాలని, అందరి దగ్గర కలెక్ట్ చేయకపోవడంతో రోడ్లపై వేస్తున్నారని, ఇలాంటి పరిస్థితి రిపీట్ కావద్దని వార్నింగ్ ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు పరిస్థితి మారలేదు. మనం మరి చెత్తతోనే పెట్టుకుంటున్నాం కాబట్టి గట్లనే తయారవుతున్నాం. 3 కమిషన్లతో సీఎం మాట్లాడినా కూడా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదంటే సీఎం లోపమా, కమిషన్ లోపమా, చెత్త సేకరించే కార్మికుల లోపమా మనం ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సరే, చెత్తకి ఇంత డిమాండ్ వస్తున్నది, దుర్వాసన వస్తూ ఉంటుంది, ఇళ్ళ నుంచి విపరీతంగా దుర్వాసన వస్తూ ఉంటుంది. అంత కష్టపడి ముక్కుమూర్లు మూసుకొని ఆ చెత్త సేకరించి డంపింగ్ యార్డ్లకు తరలిస్తారు. లక్షలు సంపాదించడంలో కూడా తప్పు లేదు మా దృష్టిలో. ఎందుకంటే అదే క్లీన్లెస్ లేకపోతే మొత్తం దుర్గంధం అయిపోతుంది. ఒక 3-4 రోజులు కనుక ఈ చెత్త కార్మికులు అంటే జిహెచ్ఎంసీ ఈ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు పనిచేయకపోతే, రోడ్లు ఊడవడం కానీ చెత్త సేకరణలో కానీ వీళ్ళు చేయకపోతే మొత్తం దుర్గంధం అయిపోతుంది. ఇక మనం ఎటు పోవాలన్నా ఎటు రావాలన్నా ఉంది. కాబట్టి అప్పటికిప్పటికైతే చేంజెస్ వచ్చింది. ఈ చెత్త సేకరించే మధ్యలో కుండీలు పెట్టే వాళ్ళ కుండీలు మొత్తం లేపేసిండ్లు, పెద్ద టబ్బులు పెట్టే వాళ్ళ టబ్బులు మొత్తం లేపేసిండ్లు. ఎక్కడ పెట్టినా కూడా ఇండ్లల్లో దుర్వాసన విపరీతంగా వచ్చిన నేపథ్యంలో, ఎంత ఫాగింగ్ చేసినా అది దుర్వాసన కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో అదే విధంగా ఉంది. కాబట్టి చెత్త సేకరణకు డిమాండ్ వచ్చి హత్యలు జరుగుతూ ఉన్నాయి. కేపీహెచ్పిలో హత్య జరిగింది. ఇంకో ఏరియాలో హత్య జరగకముందే పసిగట్టిలు పోలీసులు. తర్వాత ఆదిమట్ల పరిధిలో ఇప్పుడు కూడా హత్య జరిగిన నేపథ్యం మాత్రం ఉంది. ఘోరం రా నాయనా. ఇప్పుడు దీన్ని చూసి ఏమనుకోవాలి? చెత్త ఏరుకున్న వాళ్ళు లక్షలు సంపాదిస్తే మేము ఎట్లా అనుకుంటున్నారు? మీరు కూడా ఏరండి, పోయి తెలుస్తుంది, తప్పేం లేదు.